श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai
Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु
సంబంధం యొక్క రూపకం ఆధ్యాత్మలో బాగా ప్రసిద్ధం. అలా ఆ గొప్ప పరమ పదవి తనంత తాను స్వయంగా అక్కడికక్కడ ప్రకటమవుతుంది. అది ఎక్కడుంది అన్న శంకను పోగొడుతుంది. ఇక్కడ తర్కవాదము, అనువాదము అంటే స్పష్టం చేయటానికి పునః చెప్పటం, ప్రవాదము అంటే లోక ప్రతీతి, సంవాదము పనిచేయవు. ఇక్కడ ఈశ్వర కృప వల్లనే దాన్ని తెలుసుకోగలుగుతాం. వాద వివాదాలతో ఏమీ ఉపయోగం ఉండదు. అక్కడ తర్కం యొక్క చాతుర్యం పనిచేయదు. తర్కించే వారి బుద్ధి కుంటిపడుతుంది. అమాయకత్వమే సిద్ధిని పొందుతుంది. ఇదే ఇందులోని విశేషం. ఉత్తమ జ్ఞానానికి ఏది కారణమైనా ఆ మార్గం వేరుగా ఉంటుంది. బుద్ధి కూడా వేరుగానే ఉంటుంది. ఆ ఉత్తమ జ్ఞానాన్ని ఇచ్చే శాస్త్రజ్ఞులు కూడా వేరుగానే ఉంటారు. ఇది గుర్తుంచుకోవాలి. అమూల్యమైన శరీరం వృధా అయిపోతోందని, ధనతృష్ణ కూడా మధ్యాహ్నం వచ్చే నీడలాగా ఎక్కువసేపు ఉండదని, హరి మాయను దాటడం చాలా కష్టమని తెలుసుకున్న మహాత్ముల పాదాలు పట్టుకోవాలి. మహాత్ములు సంసార సాగరాన్ని దాటించగల నౌక లాంటి వారు. అందులో నీవు ప్రయాణికుడివి కా. ఆవలి తీరం తీసుకెళ్ళడానికి వారు తప్ప మంచి సమర్థులెవరు? వివేక వైరాగ్యాల జంటను ఒకచోట బంధించిన వారు గొప్ప మూర్ఖులైనప్పటికీ సంసారమనే సాగరాన్ని దాటడం వారికి కష్టం కాదు. సారాంశం: వివేకము, వైరాగ్యము ఈ రెండు గొప్పవి. చూడండి, ఏకనాథ భాగవతం 23వ అధ్యాయం 439వ. వైరాగ్యం వివేకం లేకపోతే అందురాలు, వివేకం వైరాగ్యం లేకపోతే కుంటిది. అవి నా హృదయంలో జంట పళ్ళలా ఒకేసారి ఉత్పన్నమైనాయి. భగవంతుని ఐశ్వర్యం 6 గుణాలలో ఉంటుంది: యశస్సు, శ్రీ, ఔదార్యం, కీర్తి, జ్ఞానం, వైరాగ్యం. అందులోని వైరాగ్యమే నిజంగా ముఖ్యమైన ఐశ్వర్యం. గొప్ప అదృష్టవంతుడికే ఇది లభిస్తుంది, ఇతరులకు కాదు. శాస్త్రాలచే నిర్దేశింపబడిన కర్మలు చేయకపోతే చిత్తశుద్ధి కలగదు. అప్పటి వరకు జ్ఞాన సంపాదన అవదు. కనుక జ్ఞాన ప్రాప్తికి మూల కారణం కర్మేనని తెలుసుకోవాలి. నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించడంతో మనోమాలిన్యం కడుక్కుపోతుంది. ఈ ప్రకారంగా పరిశుద్ధమైన చిత్తంలో వివేక వైరాగ్యాలు ఉత్పన్నమై శమధమాదులనే బ్రహ్మజ్ఞానాన్ని ప్రాప్తింప చేయగల సాధన సంపత్తి. అంటే ఇవి కూడా 6. శమము అంటే మనోనిగ్రహం, దమం అంటే ఇంద్రియ నిగ్రహం, ఉపరతి అంటే బాహ్య వృత్తి నుంచి నివృత్తి లేదా విషయ భోగాల పట్ల అరుచి, తితీక్ష అంటే దుఃఖ నివారణ కోసం ఏ ఉపాయాలు చేయకుండా దాని గురించి చింత, పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా దాన్ని సహించే శక్తి, శ్రద్ధ, తృప్తి లభిస్తుంది. ఈ దేహంలో ఉన్నప్పుడే ముక్తిని ప్రాప్తిస్తుంది. ఫలేచ్ఛను, సంకల్పాలని త్యజించి మనసును ఏకాగ్రం చేసి సద్గురుకు అనన్యంగా శరణు అన్న వారిని సద్గురు హక్కును చేర్చుకుంటారు. ఇంద్రియాల బాహ్య ప్రవృత్తిని వదిలేసిన వారికి, అనన్య భావిక భక్తులకి ఆత్మజ్ఞానం లభించి వారు చేతులవుతారు. ఇతర ఉపాయాలు పనిచేయవు. ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తరువాత కూడా ఒకవేళ వాళ్ళు అధర్మ మార్గంలో ఉంటే అప్పుడు కింద ఈ భూమి మీద లేదా పైన స్వర్గంలోనూ నివసించగా త్రిశంకులాగా మధ్యస్థంగా వేలాడుతుంటారు. జీవుడి యొక్క ఈ అజ్ఞానపు వృత్తే వీళ్ళని సంసారం వైపు ప్రవృత్తం చేస్తుంది. ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తరువాత అదే జీవుడు సంసారం నుంచి నివృత్తుడవుతాడు. ఆత్మను తెలుసుకున్న వారికి అహంభావం ఏమాత్రం ఉండదు. పుణ్యపాపాలుండవు, శుభాశుభాలు కూడా ఉండవు. వారికి సంసారంలోని లాభ నష్టాలతో ఏం పని? దేహ అహంకార వృత్తి శాంతిస్తే అక్కడికి వెంటనే నివృత్తి వచ్చి ఉండిపోతుంది. ఇదే జీవునికి పరమాత్మతో ఐక్యమైన స్థితి. దీనిని నిశ్చయంగా మనసులో పెట్టుకోవాలి. ప్రాపంచిక ప్రవృత్తి వద్ద శత్రువులు, మిత్రులు ఉంటారు. నివృత్తిలోని విశేషం ఏమిటంటే నేనే సర్వత్రా ఉన్నాను అని చూసేవారికి శత్రుత్వం లేదా మిత్రత్వం అనేవి ఉండవు. ఇలాంటి గొప్ప సుఖం ముందు దేహానికి ఉన్న పెద్ద సుఖం ఏపాటిది? గొప్ప సుఖం అంటే ఇష్టం కలిగినప్పుడు ఐహిక సుఖాల కోసం ఎవరు ఏడుస్తారు? ఐహిక దుఃఖాలనే పర్వతమే ఒకవేళ వారి మీద పడినా కేవలం ధైర్యంతో ఆ పర్వతరాజు లేశమంతైనా చెలించడు. భగవంతుడు ఎవరి పట్ల ప్రసన్నుడవుతాడో వారికి ఆయన వైరాగ్యాన్ని ఇస్తాడు. వారికి వివేకాన్ని ఇచ్చి భవసాగరాన్ని దాటిస్తాడు. అద్దంలో ప్రతిఫలించే ముఖ ప్రతిబింబంలాగా ఆత్మ యొక్క స్పష్ట దర్శనాన్ని కోరుకున్న వారికి క్రింది అవని లేదా పైని బ్రహ్మలోకం తప్ప మరో చోటు ఉండదు. యజ్ఞం చేయటం వల్ల దేవతలు తృప్తి చెందితే పితృలోకం ప్రాప్తిస్తుంది. కర్మఫలాన్ని అనుభవించగల లాభం ప్రాప్తిస్తుంది. కానీ ఆత్మజ్ఞానం లభించదు. గంధర్వలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకాల్లో ఆత్మదర్శనం ఎంతో అస్పష్టంగా ఉంటుంది. కనుక ఆత్మదర్శనం పట్ల ఆసక్తులైన వారు భూలోకాన్నే పూర్తిగా కోరుకుంటారు. ఎందుకంటే అక్కడే చిత్తశుద్ధి కలుగుతుంది.
అద్దం లాంటి నిర్మల బుద్ధి కలుగుతుంది. అందులో శుద్ధ పవిత్రమైన ఆత్మస్వరూపం ప్రతిబింబిస్తుంది. రెండవ స్థానమైన బ్రహ్మలోకంలో కూడా ఆత్మదర్శనం అవుతుంది. కానీ దానికోసం అక్కడ అనేక రకాల ప్రయత్నాలు చేయాలి. ఆ బ్రహ్మలోకం ఎంతో కష్టకరమైనది. అక్కడ సర్పంలాగా మాయ చుట్టుకుంటుంది. లోపల నుంచి పేగులను పూర్తిగా పిండేస్తుంది. బయట నుంచి శరీరాన్ని అంతా గట్టిగా పెనవేసుకుంటుంది. దాన్ని ఆపటానికి ఎవరు సమర్థులు? శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. జేబులో 250 రూపాయలున్నా నీ ఊరికే కూర్చొని అన్నీ చూస్తున్నావు. వాటిని బయటికి తీయి. బ్రహ్మ నీ జేబులో ఉంది అని బాబా ఆ బ్రహ్మ జిజ్ఞాసుతో అనగానే అతను చేతులు జేబులో పెట్టి కట్లను బయటికి తీశాడు. లెక్క పెట్టినప్పుడు అందులో 10 రూపాయల నోట్లు 25 ఉన్నాయి. అది చూసి ఆ వ్యక్తి మనసులో సిగ్గుపడ్డాడు. ఆ మహారాజు ఎంతటి సర్వజ్ఞులు అని ఆశ్చర్యపోయి అతను బాబా చరణాలపై తలపెట్టాడు. ఆశీర్వాదం కోసం ఉత్సుకతతో ఎదురు చూశాడు. అప్పుడు బాబా అతనితో, చుట్టూ నీ బ్రహ్మని చుట్టేసేయి. లోభం పూర్తిగా లుప్తం కాకుండా నీకు బ్రహ్మ కలవదు. పుత్రులు, పశువులు, ధన సంపాదన వీటి పట్ల ఆసక్తిని కలిగి ఉండేవారి ఆ ద్రవ్యమనే విజ్ఞానాన్ని దూరం చేయకుండా వారికి బ్రహ్మజ్ఞానం ఎలా ప్రాప్తిస్తుంది? ద్రవ్యం మీద మోహం చాలా కఠినమైనది. అది తృష్టారూప దుఃఖమనే లోతైన నదిలో ఉన్న సుడిగుండమే. అందులోని మదమత్సరాలనే మొసళ్ళు అస్తిత్వం వల్ల సహించడానికి అది ఎంతో కష్టం. ఒక్క వైరాగ్యంతోనే దాన్ని దాటిపోగలం. లోభానికి బ్రహ్మతో అఖండంగా వైరం ఉంటుంది. అక్కడ మనసు యొక్క ఏకాగ్రత చోటుండదు. అప్పుడిక ముక్తి, సంపూర్ణ విరక్తి అనేవి ఎక్కడ? నిజంగా లోబులు ఆచార భ్రష్టులవుతారు. లోభం వద్ద శాంతి ఉండదు, తృప్తి ఉండదు, నిశ్చిత ఉండదు. చిత్తంలో ఒక లోభం తిష్ట వేసుకొని కూర్చుంటే పారమార్థిక సాధన అంతా మట్టి కొట్టుకుపోతుంది. శృతి స్మృతులు అయోగ్యమనే చెప్పిన నిషేధించిన పాపచరణాల్లోని నిరంతరము ఆసక్తులై ఉండి వారి చిత్తము స్పష్టంగా ఉండదు. వారికి ఉత్క్షిప్త చిత్తులంటారు. వారు సదా దుష్కర్మలు చేస్తుంటారు. విషయాలనే బురదలో దొర్లుతూ ఉంటారు. తమ హితాహితాలను చూసుకోరు. బ్రహ్మ విజ్ఞానము ప్రాప్తించి కూడా వారికి కర్మఫలం మీద విరక్తి లేదా అనాసక్తి లేకపోతే వారి బ్రహ్మ విజ్ఞానం వ్యర్థము. వారికి ఆత్మ లాభం కలిగినట్లే ఎవరైనా ఏదైనా అడగటానికి వచ్చినప్పుడు మహాత్ములు మొదట వారి పారమార్థిక అధికారాన్ని చూస్తారు. వారి యోగ్యతలను చూసి అప్పుడే దాన్ని వారికిస్తారు. మనసులో రాత్రింబవళ్ళు దేహాభిమానం, విషయచింతన ఉన్న వారికి గురూపదేశం ప్రయత్నాలు వ్యర్థము. వారికి వ్యవహారాలు రెండూ వ్యర్థమవుతాయి. చిత్తశుద్ధి కలగకుండా పరమార్థంలో ప్రవేశిద్దామనుకునేవారు కేవలం జ్ఞానాన్ని నటించినట్లే. అందులోంచి వారికేమీ లభించదు. కనుక రుచించినంతే మాట్లాడాలి, అరిగించుకున్నంతే తినాలి. లేకపోతే వ్యర్థంగా అజీర్ణం చేస్తుంది. ఇది అందరికీ తెలుసు. నా భాండారం పొంగి పొర్లుతుంది. ఎవరెవరికి ఏం కావాలో అవన్నీ వారికి నేను ఇస్తాను. కానీ వారికి తీసుకోగల శక్తి కావాలి. నేనైతే తీసుకోగలిగినంత ఇస్తాను. ఇది శ్రద్ధగా వింటే నీకు శుభం కలుగుతుంది. ఈ మసీదులో కూర్చుని నేను అబద్ధం చెప్పను అన్నారు. నేను అబద్ధం ఆడను. ఇవి మహాత్ముల వాక్యాల మధుర సుధావాహిని. సరితే ఇందులో శ్రద్ధతో మునకలు వేస్తే
పాపమనే మాలిన్యం కడుక్కుపోయి అంతఃకరణ ఆచరణకి పవిత్రత ప్రాప్తిస్తుంది. సాయిబాబా మహిమను ఇలా వర్ణిస్తూ పోతుంటే దానికి అంతమే లేదు. వారికి సమానంగా మరొకరు లేనప్పుడు వారిని ఎవరితో పోల్చాలి? బాబా నిర్వాణ అంటే శుద్ధ బ్రహ్మకు అధీనులు. ఆయన అందరినీ ఆయన అందరి ఆలనా చూసే అమ్మ. దుఃఖంలో పీడించబడే కష్టాల కొలిమిలో కమిలిన వారికి ఆయన విశ్రాంతి స్థానము. ఆశ్రయం కోరి వచ్చిన ఆర్దుల పాలిట ఆయన కల్పవృక్షము. దీనదుర్బలులకి ఆయన చల్లని తరుఛాయ. సంసారానికి నీళ్లొదిలేసి పర్వత గుహల్లో ఏకాంతవాసం చేస్తూ మౌనంగా ఉంటూ కేవలం తమ శుభం కోసం తత్పరులై ఉండే మహాత్ములు ఎందరో ఉన్నారు. కేవలం తమ స్వార్థాన్ని సాధిస్తారు. వారికి ఇతరుల గురించిన చింత ఎందుకుంటుంది? కానీ సాయిబాబా అలాంటి మహాత్ములు కారు. ఆప్తులు, ఇష్టులు, బంధువులు లేకున్నా, ఇల్లు, భార్య పుత్రులు లేకున్నా ఆయన ప్రపంచంలో ఉన్నారు. 5 ఏళ్లలో పిడికెడు భిక్ష చేసి అహోరాత్రులు వృక్షఛాయలో నివసించి క్లుప్తంగా సంసారాన్ని పెట్టుకొని ఆయన లోకులకు సరైన ఆచరణను చవిచూపారు. స్వయంగా బ్రహ్మస్థితిని ప్రాప్తింపచేసుకున్న తర్వాత జనావళి శ్రేయస్కై కని విని ఎరగనట్లు శ్రమించిన మహాజ్ఞానులైన మహాత్ములు ఈ జగత్తులో ఎంతో కొద్దిగా ఉంటారు. అలాంటి దేశము ధన్యము. ఆ కులము ధన్యము. నిష్పావులైన ఆ తల్లిదండ్రులు ధన్యులు. ఆ పవిత్ర వంశము ధన్యము. ఎవరి కడుపున ఈ శుద్ధరత్నం పుట్టిందో ఆ వంశము ధన్యము. ఏ ప్రయత్నము చేయకుండానే పరుసవేది లభిస్తే రాయి అనుకొని దాన్ని దూరంగా పారేసినట్లు, అలాగే ఈ శ్రేష్ఠ భాగవతుణ్ణి ఈ షిరిడీలో ఎంతో కాలం పాటు ఎవరూ గుర్తించలేదు. పెంట కుప్పలో పడిన రత్నము పసిపిల్లలకు దొరికితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు దాన్ని విసిరేసినట్లు, కాళ్ళ కింద పడేసి తొక్కినట్లు మొదట్లో సాయిబాబా విషయంలోనూ అలాగే జరిగింది. సరే, ఈ రకంగానైనా ఆ బ్రహ్మజ్ఞానంపై ఇష్టమున్న వ్యక్తి ఆశీస్సులతో తృప్తి చెందాడు. మీది, నాది, మనందరిది ఇదే పద్ధతి. మార్గము కష్టదాయకమైందని వదిలేస్తాము. శబ్దాలు వినటము, స్పర్శతో తెలుసుకోవటము, సుగంధాన్ని పీల్చటము, నగ్న శరీరాన్ని దర్శనం చేయటం వగైరా ఇంద్రియ గమ్య విషయాలను అనుభవించడం అనేది ఉన్నంత వరకు విషయాలను ఆపలేము. ఇంద్రియ నిగ్రహం అవ్వకుండా సహజంగా వచ్చే విషయ సుఖాల పట్ల విరక్తి కలగటం, అంతరాత్మ యొక్క ప్రత్యక్ష దర్శనం లేదా దాని యథార్థ జ్ఞానము కలగటం అశక్యము. మొదట ఏషణాలన్నిటినీ త్యజించాలి. అప్పుడు సద్గురుని అనన్యంగా శరణనాలి. ఇలా ఆ శ్రద్ధాయుక్త సాధకులే ఆత్మ సాక్షాత్కారానికి పాత్రులవుతారు. స్తోత్రాది 5 ఇంద్రియాలు తమ విషయాలను వదిలేసినప్పుడు, మనసు సంకల్ప వికల్పాలను స్వయంగా వదిలేసినప్పుడు, ఈ ప్రకారంగా ప్రతి ఒక్క గోష్ఠి నుంచి విముక్తి చెందే అంతఃకరణలో బుద్ధి కూడా నిశ్చయించటమనే తన ప్రయత్నాలను ఆపేసినప్పుడు ఈ నిజమైన అత్యంత ఉత్కృష్ట అవస్థ అంటే మోక్షం కలుగుతుంది. ఇది ఎన్నటికీ మారని బ్రహ్మప్రాప్తి. చూడండి, కఠోపనిషత్తు 2వ అధ్యాయము 3వ వల్లి 10వ మంత్రము. యోగాభ్యాసం చేసేటప్పుడు మనసుతో సహా 5 ఇంద్రియాలు చక్కగా స్థిరమై బుద్ధి కూడా ఏ రకమైన పనులు చేయకుండా ఉంటే ఆ స్థితిని యోగులు పరమగతి అంటే యోగ సాధనలో సర్వశ్రేష్ఠ స్థితి అంటారు. బుద్ధితో ఏ రకమైన గోష్ఠిని నిర్ధారించకుండా ఆపేసి చిత్తంలో నేనొక్కడే ఉన్నాను, నేను తప్ప జగత్తులో మరెవరు లేరు అన్న స్ఫూర్తి ప్రకటమైతే వారే అదృష్టవంతులైన ఆత్మజ్ఞానులు.
విషయాలకు విముఖులైతే ఇంద్రియాలు ఆత్మ వైపు తిరుగుతాయి. అప్పుడే ఆత్మ సుఖం ప్రకటమవుతుంది. ఇతరులన్నీ సుఖాలు కావు. విషయాల పట్ల గుప్త మనోవృత్తి క్రింద అణిగిపోయి ఉన్న వారికి అది సూక్ష్మమైన అస్పష్టమైన పరమానంద ప్రాప్తి సాధనాన్ని అంటే ఆత్మజ్ఞానాన్ని పొందడం చాలా కష్టం. ఇహపర లోకాల గురించిన గోష్ఠిలో బ్రహ్మదేవుడి అధికారం పదవి వరకు ఉన్న గోష్ఠులన్నిటి విషయంలో ఆసక్తి ఉందని వారే బ్రహ్మనిష్ట పదవిపై అభిషిక్తులవుతారని వారే ముక్తులని తెలుసుకోవాలి. చిత్తాన్ని విషయాల నుంచి మెల్లమెల్లగా వెనక్కి తిప్పి స్వస్వరూపంలో స్థిరపరిచి ఆత్మజ్ఞానంతో కలపాలి. ఇహపరలోకాల్లో ఫలం పట్ల విరక్తిని, హర్షాశోకాల్లాంటి ద్వంద్వార్థాలను త్యాగం చేయడాన్ని బుద్ధిమంతులు అనుభవంలో తెచ్చుకుంటారు. అదే ఆత్మజ్ఞానానికి మార్గము. ఆది దైవిక, ఆధ్యాత్మిక, అధిభౌతిక దుఃఖాలనే బడబానల సముద్రంలోని అగ్ని జ్వాలలతో ఎంతగానో తపించి అల్లకల్లోలమైన సంసార సాగర జలంతో ఎవరు సుఖిస్తున్నారు? దానిలోంచి తాము సంపూర్ణంగా విడుదల అవటం కోసం సాయిబాబా కృపను సంపాదించాలి. ఆయన చరిత్రను ఆదరపూర్వకంగా చదివి శ్రవణ మననాలను చేయాలి. శ్రీ సాయినాథుల చరిత్ర శ్రోతలు తమ భార్యాపుత్రులు మిత్రులతో కలిసి వింటే ఇహపరాల లోకాల్లోని కోరింది పొందుతారు. బాబా లీలలు అనేక రకాలుగా ఉన్నాయి. ఈ కథను శ్రద్ధగా మెల్లగా వింటుంటే అదృష్టవంతులైన శ్రోతలకి శాంతిలోకెల్లా పరమశాంతి లభిస్తుంది. ఈ కథామృతం ప్రవాహధురిలో నుంచి చెడు కర్మలనే ఉప్పు కరిగిపోతుంది. చెవుల ద్వారా అనురాగ ప్రసన్నాలతో అలంకరింపబడే ప్రఫుల్లమైన సాయిబాబా అందమైన రూపము కనుపాపల్లో ప్రవేశిస్తుంది. ఈ చరిత్ర శ్రవణము పాతకాలు నశిస్తాయి. కాలుడితో కూడా పోట్లాడి విజయం పొందటానికి సిద్ధమవుతారు శ్రోతలు. అత్యంత శ్రేష్టమైన ఆనందము ఏ ప్రయాస లేకుండానే ప్రాప్తిస్తుంది. శ్రవణంతో అంతఃకరణ శుద్ధమవుతుంది. శ్రవణంతో జనన మరణాలు తప్పిపోతాయి. శ్రోతలు ఆ శ్రవణ ఫలాలను కోరకుండా వాటిని బ్రహ్మార్పణం చేస్తే వారికి బ్రహ్మ పదవి ప్రాప్తిస్తుంది. అలా సాయిబాబా సేవ అంటే సేవ అనే పని సేవకులను సదా ఇచ్ఛారహితులుగా చేస్తుంది. శ్రీ సాయి తన భక్తులను సర్వతా విశ్రాంతి ఇస్తారు. శ్రోతల్లారా, ఈ గ్రంథంలోని ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కో రోజు చొప్పున చదివి విని మనసుతో మననాన్ని నిరంతరము చింతనని చేయండి. ఆనందో బ్రహ్మాతి వ్యజనాత్, ఆనందమే బ్రహ్మాన్ని నిశ్చయంగా తెలుసుకోవటం అన్న తైత్తరీయోపనిషత్తులోని 3వ వల్లి 6వ అనువాక్యం ప్రసిద్ధము. అందులో శృతి సిద్ధాంతాల అర్థాన్ని బాబా తమ భక్తులకి వేరే మాటలతో చెప్పారు. వాటిని ఎప్పుడూ ఇలా ఉపదేశించేవారు: కొంచెం కూడా చింత పెట్టుకోవద్దు, సదా ఆనందంగా ఉండండి, చనిపోయే వరకు ఏం చింత పెట్టుకోకండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబా ప్రతి పని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకుంటారు. ఆయన మనసులో ఏముందో అదే జరిగేది. గురుముఖంగా కథ వినాలి. వారి అతర్క లీలలను అనుభవించాలి. గుర్తుంచుకొని వాటిని సంగ్రహించుకోవాలి. ఇతరులతో వాటిని పంచుకోవాలి. సాయిబాబా యొక్క ఈ అందమైన చరిత్రను అత్యంత ఆదరంతో వింటే
క్రోధ భక్తుల దుఃఖం నశించిపోతుంది, సర్వుల చెడు రోజులు ముగిసిపోతాయి. బాబా అలౌకిక లీలలను చూసి ఆశ్చర్యపడని వారు దురదృష్టవంతులు. సాయిబాబా గోష్ఠి నిర్మలమైనది, దాన్ని ఉదార చిత్తంతో వినాలి. అలా వచ్చిన సుఖకారకమైన సదవకాశాన్ని ఎవరు వ్యర్థం చేసుకుంటారు? భార్య, పుత్రులు, మిత్రులు అనే ఈ సుడిగుండం అంటే నదీ ప్రవాహంలో సుళ్ళు తిరిగే నీరు. అందులో పడిన వారు బయటికి రావడం కష్టం. కామ క్రోధాలు మొదలైన మొసళ్ళతో నిండి ఉండి నానా రోగాలనే తిమింగలాలతో అనూహ్యంగా పెరిగే ఆశ అనే పెద్ద అలలతో ఎగిసిపడుతుంది. ఎన్నోసార్లు ఉద్వేగపు దెబ్బ పడుతుంది. హర్షశోకాలనే ద్వంద్వాలతో మనసులో సంశయం ఉత్పన్నమవుతుంది. కానీ వెంటనే వీటితో సంబంధాన్ని తెంచుకోలేం. నీవే శుద్ధ బ్రహ్మవి అయి ఉన్నావు అని స్వయంగా తమ మనసుకి నచ్చజెప్పుకొని మేల్కొల్పాలి. కూర్చోడానికి ఇచ్చిన గొట్టాన్ని కాళ్ళతో గట్టిగా పట్టుకొని తను తలకిందులయ్యే చిలుకలాగా నీవు దేహ సహవాసంతో స్వయంగా బద్ధుడువై ఉన్నావు. కేవల మోహంతో, మాయతో నీవు నీ బుద్ధిని కోల్పోయావు. అందువల్ల నీ హితాన్ని మర్చిపోయావు. నీ అంతటా నీవే మేలుకో. స్వస్వరూపానికి వెంటనే రా. నిత్య జ్ఞానం వల్ల మనసు గందరగోళపడుతుంది. నేను దేహం అయి ఉన్నాను, నేనే కర్త అయి ఉన్నాను అన్న మిథ్య అభిమానం పెరుగుతుంది. నేను నాది అనేది మృగ జలంలాగా మోసం చేస్తుంది. ఇది తెలుసుకుని మమకారరహితంగా ఉండాలి. అన్ని విషయాలలోనూ మమకారాన్ని లేదా యజమానిత్వం పట్ల ఆసక్తిని వదిలేయాలి. ఓ చిలుక, నీది నాది అనే గందరగోళంలో ఎందుకు చిక్కుకోవాలి? నీవు పట్టుకున్న పట్టును వదిలేసి మింటికి ఎత్తుగా ఎగిరి రెక్కలు చాచి స్వేచ్ఛగా ఆకాశంలో విహరించు. ముక్తత వద్దకు బద్ధత రాగలదు, బద్ధత ముక్తత పొందగలదు. ఈ రెండు దశల నుంచి వేరుగా అయి నీవు శుద్ధ స్వరూపంలో ఉండు. ఇది నిశ్చయ జ్ఞానం. సుఖ దుఃఖాలనే అజ్ఞానాన్నంతా వదిలేసి విజ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకుంటే బ్రహ్మజ్ఞానం ఎంతో దగ్గరవుతుంది. దేహంలో నీవు నేను అనేది ఉన్నంత వరకు నీవు నీ హితాన్ని పొందలేవు. దాన్ని వదిలేసేయ్. నీ లోభత్వాన్ని, దేహాన్ని పట్టుకునే పిసినారితనం త్యజించు. నీ స్వరూపాన్ని చూడు. కుబేరుడి లాంటి వాడు అక్షయమైన ఐశ్వర్యం ఉండి భిక్షాపాత్రతో తిరిగాడంటే అది కేవలం అజ్ఞానంతో ప్రాప్తించే దురదృష్టం కాదా? నిత్యం ఉత్తమ శాస్త్ర శ్రవణం చేయాలి. విశ్వాసపూర్వకంగా సద్గురు వచనాలను పాటించాలి. సదా సావధానంగా ఉండి తమ ధ్యేయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రాలచే, గురువులచే చెప్పబడిన ఆచార పద్ధతులను గుర్తుపెట్టుకొని లోకులు తాము ఉద్ధరించబడే మార్గాన్ని ఎన్నుకుంటారు. వారి ఉపదేశంతో అసంఖ్యాక లోకులు ఉద్ధరించబడతారు. వారికి మోక్ష మార్గం సులభమవుతుంది. సంసార బంధనాల నుంచి విడుదల కలిగించే ఆ గడియ ఎప్పుడొస్తుందా అని మనసుల్లో రాత్రింబవళ్ళు అదే పనిగా ఆలోచిస్తూ ఉండేవారి బంధనాలు చటుక్కున విడిపోతాయి. సంసారం సారం లేనిదని మనసుని దృఢపరుచుకొని అధ్యయనం, ఆత్మచింతనలో నిరంతరం నిమగ్నం కావాలి. సాధించవలసిన దాన్ని ఏకాంతంలో సాధించాలి. మనసులో పొంగులు వారే భక్తితో, శ్రద్ధతో, పూర్ణ నమ్రతతో సాష్టాంగ నమస్కారం చేసి గురువుకి శరణు వెళ్ళకపోతే ఆయన శిష్యునికి జ్ఞాననిధిని ప్రసాదించరు. గురువుకి సర్వస్వం సమర్పించి ఆయన సేవ చేయాలి. బంధ మోక్షాల గురించి స్పష్టం చేసుకోవాలి. విద్య అవిద్యల గురించి ఆయన్ని ప్రశ్నించాలి. అప్పుడు గురు మహారాజు నుంచి ఉత్తమ ఫలం
లభిస్తుంది. ఆత్మ పరమాత్మల గురించి గురువు తప్ప ఎవరు చెప్పలేరు. గురువు కూడా శిష్యుడు సంపూర్ణంగా శరణు రాకుండా జ్ఞానాన్ని ఒక్క అనువంతైనా అతనికి ఇవ్వరు. గురువు తప్ప ఇతరులెవ్వరు జ్ఞానాన్ని ఇచ్చినా అది సంసారం నుంచి పూర్తిగా విడుదల చేయలేదు. మోక్ష ఫలాన్ని కించిత్తు కూడా ఇవ్వదు. ఎన్నటికీ మనసులో నాటుకోదు. జ్ఞానం లేదని కనుకే గురువు తప్ప జ్ఞానం లేదని విద్వాంసులందరికీ తెలుసు. బ్రహ్మ ఆత్మల ఐక్యతను సులభం చేయడానికి గురుపాదాలే సమర్థవంతమైనవి. అక్కడ ఎలాంటి సంకోచాలు పెట్టుకోకుండా దర్పాన్ని అహంకారాన్ని వదిలేసి భూమి మీద కర్రలాగా సాష్టాంగం చేసి గురు చరణాలపై శిరస్సు ఉంచాలి. మనసులో నిశ్చయం దృఢం చేసుకొని గురు చరణాలు పట్టుకొని నోటితో నేను మీ దాసానుదాసుని, నేను మీ పాదాలనే నమ్ముతున్నాను అంటే చాలు. అప్పుడు చూడండి ఆ గురు చమత్కారం. ఆ గురువు అనే దయ అమృత సాగరం ఆనందంతో ఉప్పొంగుతుంది. తమ తరంగాల శయ్యపై నిన్ను ఆయన ఆలోకగా ఊపుతారు. తమ అభయహస్తాన్ని నీ శిరస్సుపై పెట్టి సంకటాలను దుఃఖాలను దూరం చేసి నుదుటిపై విభూది పెట్టి సమస్త పాపరాశులను దగ్ధం చేస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఆ ప్రకారంగా బ్రహ్మర్షికి బ్రహ్మ నిరూపణను కేవలం నిమిత్తంగా చేసుకుని బాబా జీవాత్మ పరమాత్మల ఐక్యతా జ్ఞానాన్ని భక్తులకు సంపూర్ణంగా బోధించారు. సాయి మహారాజుకి ఇంతటి గొప్ప అనూహ్యమైన గాఢమైన విద్యుత్తు ఉండి కూడా ఉపదేశంలో హాస్యానికి ఇంత ప్రాముఖ్యతను ఎందుకు ఇచ్చేవారు? వినోదం అంటే బాబాకి ఎందుకు ఇష్టమని సందేహం కలగవచ్చు. అయితే ఆలోచించి చూస్తే దానికి ఓ సంతృప్తికరమైన కారణం గుర్తొస్తుంది. అది చక్కగా వినండి. పసిపిల్లలతో మాట్లాడేటప్పుడు వచ్చి రాని వారి ముద్దు ముద్దు మాటల్లో పరవశిస్తున్నప్పుడు పెద్దవాళ్ళకి అలంకారికమైన సభ్య పదాల రచనతో ఉన్న మాటలు ఎప్పుడైనా వస్తాయా? ఎవరిని ఎగతాళి చేస్తామో వారి మీద ప్రేమ ఉండదు అని ఎప్పుడైనా అనగలమా? అయితే వినోద పరిహాసాలతో ఉపదేశించటం అన్నది ఓ విశిష్టమైన పద్ధతి. తమ కడుపులో ఉన్న రోగమేమిటో పసిపిల్లలకు తెలుస్తుందా? మందు మాత్రలను మొండితనంతో పిల్లలు వేసుకోరు. అయినా వాళ్ళని కొన్నిసార్లు బుజ్జగించి, కొన్నిసార్లు కళ్ళు ఉరిమి, కొన్నిసార్లు బెత్తం దెబ్బలు తగిలించి, కొన్నిసార్లు ప్రేమతో హృదయానికి హత్తుకుని అమ్మ దాన్ని త్రాగిస్తుంది. అయితే అదే పిల్లలు పెరిగి పెద్దవారయ్యాక వారి ముద్దు తీర్చాలని అనిపిస్తే వారి బుద్ధి తీవ్రంగా ఉందా లేక మందంగా ఉందా అన్నది గమనించి చేయవలసి ఉంటుంది. జ్ఞానంలో కూడా అంతే. తీవ్ర బుద్ధి తీవ్రంగా గ్రహిస్తుంది. అలాంటి వారికి ఉపదేశం చేయటానికి క్షణం కూడా పట్టదు. అయితే మందబుద్ధి పని విలక్షణంగా ఉంటుంది. దాన్ని తలలో ఎక్కించడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. సాయి సమర్థులు జ్ఞాననిధి. భక్తుల బుద్ధిని అనుసరించి వారి పాత్రత శుద్ధత నిర్ధారించి ఆయన జ్ఞానమనే ద్రవ్యాన్ని పంచుతారు. ఆయన సర్వజ్ఞులు. వారికి సర్వుల గురించి మొదటే తెలుసు. ఏ సాధన ఎవరికి యోగ్యమో దాన్నే వారికి నిర్దేశిస్తారు. వారి అధికారాన్ని వివేచించి వారి యోగ్యత అయోగ్యతలను అనుసరించి భక్తుల బాధ్యతను బాబా స్వీకరిస్తారు. అలాగే మనం చూడ్డానికి ఒకవేళ వయసులో పెద్దవాళ్ళం అనిపించినా సర్వసిద్ధులు జ్ఞానము ప్రాప్తించిన సాయి ఎదుట పిల్లలు కన్నా కూడా పిల్లలమవుతాం. వినోదం కోసం ఎప్పుడూ ఆతృత పడుతాం. బాబా వినోదానికి నిలయం. ఎక్కడ ఎవరికి ఏది రుచిస్తుందో దాన్ని వారికి తనివి తీరా ఇచ్చి భక్తులకి నిశ్చింతని లేదా తృప్తిని కలిగించేవారు. బాబా బుద్ధిమంతులు గాని మందబుద్ధులు కాని ఈ అధ్యాయాన్ని చదివితే పరమానందం ప్రకటమవుతుంది. వింటే శ్రవణంపై ఆసక్తి పెరుగుతుంది. మననం చేస్తే
స్వానందమనే తృప్తి లభిస్తుంది. దీన్ని పదే పదే చదివితే పారమార్థిక జ్ఞానం కలుగుతుంది. నిధి ధ్యాసన చేస్తే ఆనందము, అఖండము, దోషరహితము అయిన సుఖం ప్రాప్తిస్తుంది. అలా ఈ బాబా లీలలకు పరిమితి లేదు. ఇందులో కించిత్తు అనుభవాన్ని అదృష్టవశాత్తు అనుభవించిన వారు కాయ, వాచ, మనస అక్కడే అంటుకుపోతారని తెలుసుకోవాలి. సాయిబాబా లీలలు తర్కానికి అందనివి. హేమట్ పంత్ సాయిబాబా చరణాలకు శరణు వచ్చాడు. పరిహాసాలు చేస్తూ జ్ఞానం పంచటమన్న బాబా బోధలోని అభిప్రాయం భక్తులకు శ్రేయస్సు కలహాలన్నది ఒక్కటే. బ్రహ్మ ఋషి అనేవాడు కేవలం నిమిత్తమాత్రుడిని తెలుసుకోవాలి. రాబోయే అధ్యాయం ఈ అధ్యాయం కన్నా కూడా మధురమైనది. అది వినేవారి కోరిక తీరుస్తుంది. నా మనసులోని గుప్త ఇచ్ఛను బాబా స్పష్టంగా విప్పి చెప్తారు. నేను మాధవరావు దేశపాండే వద్దకు పోయి అతనికి బాబా సందేశాన్ని అందించి బాబా అనుగ్రహాన్ని ఎలా పొందానో పూర్తిగా శ్రోతలు వినాలి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులచే ప్రేరేరించబడిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని బ్రహ్మజ్ఞాన కథనం 2 అనే పేరు గల 17వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. 16, 17వ అధ్యాయాలకు పరిపూర్ణ వివరణ. ఈ 2 అధ్యాయాల్లో బ్రహ్మజ్ఞాన కథనం అనే ఎంతో కష్టమైన విషయం వచ్చింది. ఎవరో ఒక లోబి శ్రీమంతుడు అయిన వ్యక్తి బాబా కీర్తిని విని రానుపోను బాడుగకు గుర్రబండిని కుదుర్చుకొని బాబా వద్దకు బ్రహ్మజ్ఞానం అడగడానికి ఎలా వచ్చాడో బాబా వినోదంగా దాన్ని అతని జేబులో నుంచి తీసి చూపించి అతనికి అక్కడున్న భక్తులకి లోభత్వం వదలకుండా పూర్ణ బ్రహ్మ ఖచ్చితంగా ప్రాప్తించదు అని ఎలా ముద్రించారో దీనికి సంబంధించిన సరళము సుందరము అయిన కథ చెప్పినప్పటికీ తరువాత చేసిన బ్రహ్మజ్ఞాన వివేచన అందులోని కఠినమైన విషయం మూలంగా సంస్కృత భాషలోని వేదాంతానికి సంబంధించిన తాంత్రిక శబ్దాల వల్ల అది పాఠకులకు అర్థం చేసుకోవటం చాలా కష్టం. అందుకని దాని సారం క్లుప్తంగా స్వల్పమైన భాషలో కింద ఇవ్వబడింది. బ్రహ్మ అంటే ఏమిటి? బ్రహ్మ అంటే పరమాత్మ, జగత్తు ఉత్పత్తికి వ్యవస్థాపక కారణం. అది ఈ జగత్తంతా వ్యాపించి ఉంది. సర్వుల హృదయాల్లో నివసిస్తూ జగత్తు సూత్రాన్ని నడిపిస్తుంది. దాని భీతితో సూర్యచంద్రులు నియమంగా ఉదయించి అస్తమిస్తారు. గ్రీష్మం, వసంతం మొదలైన ఋతువులు నియమంగా వస్తాయి. ఇంద్రాది దేవతలు, లోకపాలకులు నియమంగా ప్రజలను పాలిస్తారు. బ్రహ్మజ్ఞానం అనే దేన్నంటారు? ఈ బ్రహ్మను యథార్థంగా తెలుసుకోవటాన్ని, బ్రహ్మ ఆత్మ ఒకటే వేరు కాదని విశ్వాసం ఉంచటాన్ని, ఇంతేకాదు ప్రత్యక్ష అనుభవాన్నే బ్రహ్మజ్ఞానం అంటారు. గంటంలోని ఆకాశము, దానికి బయట ఉన్న జాగాలో వ్యాపించి ఉన్న ఆకాశం వేరుగా ఉండనట్లే మన శరీరంలోని ఆత్మ, సమస్త జగత్తులో వ్యాపించి ఉన్న పరమాత్మ వేరుగా ఉండవు. కనుకే బ్రహ్మజ్ఞానాన్ని ఆత్మజ్ఞానమని కూడా అంటారు. ఆత్మని యథార్థంగా తెలుసుకుంటే బ్రహ్మాన్నే తెలుసుకున్న అనుభవం వస్తుంది. బ్రహ్మజ్ఞానాన్ని మానవులు ఎందుకు ప్రాప్తింప చేసుకోవాలి? బ్రహ్మజ్ఞానం కలిగితే మానవులకి ఈ జగత్తులో సమస్తము తామవే అవుతాయి. తాము తప్ప జగత్తులో రెండో వస్తువే లేదన్న భావన కలుగుతుంది. దానివల్ల వారికి ఎలాంటి భీతి మిగలదు. వారికి శత్రువులెవరూ ఉండరు, మిత్రువులు కూడా ఉండరు. అలాగే ఒక బ్రహ్మను తెలుసుకుంటే ఇక మరొకటి తెలుసుకోవటానికి మిగిలి ఉండదు. సాక్షాత్కారం మూలంగా అరచేతిలో ఉసిరికాయలాగా వారికి సర్వము తెలుస్తుంది. బ్రహ్మజ్ఞానానికి ఫలమేమిటంటే సంసారంలోని సమస్త దుఃఖాల నుంచి, చింతల నుంచి నివృత్తి. సతతము అంటిపెట్టుకుని ఉండే
పరమానంద ప్రాప్తి, మోక్షమనే పర్వదిన లబ్ధి అవుతాయి. బ్రహ్మజ్ఞానం తెలుసుకోకుండానే ఒకవేళ శరీరం పడిపోతే సంసార బంధనాలు వెంటబడి పునర్జన్మ తప్పిపోవటం అనేది జరగదు. కనుక ఆలోచన పరులైన వారు దేహం పడిపోకముందే బ్రహ్మ పురస్కారాన్ని సాధించుకుంటారు. శ్రీ సచిదానంద సద్గురు श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। బ్రహ్మజ్ఞానానికి అధికారులెవరు? బ్రహ్మజ్ఞానానికి మార్గం ఎంతో కఠినతరమైనది. అందరికీ అది ఒకేలా సులభంగా ఉండదు. బ్రహ్మ కోసం 5 ప్రాణాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అహంకారము, బుద్ధి, మనస్సు ఇవన్నీ సమర్పించవలసి ఉంటుంది. పర్వతాల్లో దాక్కుని, యమనియమాల్లో చిక్కుకొని ధ్యానధారణ చేసే యోగులకు కూడా గురుకృప లేకుండా బ్రహ్మ కనిపించదు. బ్రహ్మజ్ఞాన ప్రాప్తిని కోరుకుంటూ దేని గురించి మనసులో కోరిక పెట్టుకోకుండా ఇహపర లోకాల గురించి అనువంత లోభం కూడా పెట్టుకోని వారే బ్రహ్మజ్ఞానానికి అధికారులు. అహంకారం అణిగిపోకుండా, లోభం లుప్తమవ్వకుండా, మనసు ఇచ్ఛారహితంగా అవ్వకుండా బ్రహ్మజ్ఞానం పట్టుకోదు. దేహమే ఆత్మ అన్న బుద్ధే మానవులను భ్రమలో పడేస్తుంది. వస్తువులపైన ఆసక్తి ఉండటమే బంధనానికి కారణమవుతుంది. విషయాల విషయంలో ఆలోచనని, ఇచ్ఛని వదిలేయాలి. అప్పుడే చేతికి చిక్కుతుంది బ్రహ్మ. నాలుకతో బయట విషయాలను రుచి చూడటం, చెవులతో శబ్దాలు వినటం, త్వచతో స్పర్శ సుఖం అనుభవించటం, నాసికతో సుగంధం స్వీకరించటం, కళ్ళతో అందమైన వాటిని దర్శించటం అనేది ఉన్నంత వరకు ఇంద్రియ సంయమనం అసఖ్యమవుతుంది. ఈషణాలన్నిటినీ, ఇచ్ఛ, ఆసక్తి వదిలేసి సద్గురువుకి అనన్యంగా శరణు వెళ్ళాలనే దృఢమైన శ్రద్ధ కలిగిన సాధకులకే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. కళ్ళు, చెవులు మొదలైన 5 ఇంద్రియాలు తమ విషయాలను వదిలేసి, మనసు సంకల్ప వికల్పాలను నిశ్చయపూర్వకంగా స్వయంగా వదిలేసి, బుద్ధి కూడా తన నిశ్చలమైన అంతఃకరణతో చేసే పనులు నిశ్చయంగా ఆపినప్పుడు కలిగే స్థితే పరమగతి. అదే నిర్వికార బ్రహ్మ. బుద్ధి నిశ్చయాలు చేయకుండా ఉండి చిత్తంలో నేనొక్కడే ఉన్నాను, నేను తప్ప జగత్తులో అన్యులెవరూ లేరు అనే చైతన్యం ప్రకటమైన ఆ అదృష్టవంతులే ఆత్మను తెలుసుకుంటారు. చిత్తాన్ని మెల్లమెల్లగా వెనక్కి తిప్పి దాని ఆత్మస్వరూపంలో స్థిరం చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇహపరలోకాల్లోని కర్మఫలాల గురించి వైరాగ్యము, హర్షము, శోకము మొదలైన ద్వంద్వాలను త్యజించడమే బుద్ధిమంతులకు తెలుసు. బ్రహ్మజ్ఞానానికి అధికారం ఎవరికి ఉండదు? పుత్రులు, పశువులు, ధనము మొదలైన వాటిని పోగు చేయటంలోనే మనసుకి ఆసక్తి ఉన్న వారికి ఆ ద్రవ్య రూప విఘ్నాలు దూరం కాకుండా బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుంది? ద్రవ్యం మీద మోహం చాలా కఠినమైనది. అది తృష్ణ అని సూళ్లు తిరిగే సుడిగుండంలో దుఃఖంతో పొంగి పొరలే సరోవరమే. మద మత్సరాలనే భయంకరమైన మొసళ్ళ అస్తిత్వం ఉన్న దీని ఒక్క నిస్పృహతో ఉన్నవారే తరించిపోగలరు. లోభులకి బ్రహ్మ అఖండ వైరి. అక్కడ ధ్యానానికి స్థానం లేదు. ఇక భక్తి, ముక్తి, విరక్తి అనేవి ఎక్కడా నిజంగా లోభులు ఆచారభ్రష్టులే. లోభుల వద్ద శాంతి ఉండదు. చిత్తంలో ఈ ఒక్క లోభం ఒకవేళ తిష్టేసుకుని కూర్చుంటే చాలు, అప్పుడి సమస్త సాధనాలు మట్టికొట్టుకుపోతాయి. జ్ఞానం ప్రాప్తించిన తర్వాత కూడా అధర్మాచరణ చేసేవారు క్రింద ఈ భూమి మీద లేక పైన స్వర్గంలోనూ ఉండకుండా త్రిశంకులంగా మధ్యలోనే వేలాడుతుంటారు. జీవుల ఈ అజ్ఞాన వృత్తే వారిని సంసారం వైపు ప్రవృత్తం చేస్తుంది. సదా అశాంతిగా, అస్థిరంగా ఉంటూ
చిత్తం ఏకాగ్రమని అలాంటి జ్ఞానులు ఆత్మను పొందరు. దుష్కృత్యాల నుంచి లేదా పాపాచరణ నుంచి విరక్తులైన వాటిని త్యాగం చేయక మనస్సు ఈశ్వరుణ్ణి విస్మరించి రాత్రింబవళ్ళు సంసారంలోని భోగాలను అంటిపెట్టుకుని ఉండి ఈశ్వరుడి మీద శ్రద్ధ లేకపోవటంతో సదా అశాంతిగా ఉంటూ మనసు బుద్ధి ఇంద్రియాలు స్వాధీనంలో ఉండని లాంటి వారు సూక్ష్మ బుద్ధితో ఆత్మచింతన చేసినా కూడా బ్రహ్మను ప్రాప్తింప చేసుకోలేరు. దేన్ని తెలుసుకోవటంతో బ్రహ్మ తెలియబడుతుందో ఆ ఆత్మ ఎలా ఉంటుంది? వాస్తవానికి ఆత్మని వర్ణిస్తూ వర్ణిస్తూ వేదాలు అలసిపోయాయి. తాపసికులు వనవాసులైనారు. ఉపనిషత్తులు చేతులెత్తేశాయి. ఎవరికీ కూడా చక్కగా బోధపడలేదు. అయినప్పటికీ అనిర్వాచ్యమైన దాన్ని శబ్దాల్లో ఇరికించి దాన్ని వర్ణించటానికి వేదాంతులు ప్రయత్నించారు. అదెలా అంటే, ఈ ఆత్మ శాశ్వతం, సనాతనము, అవినాశి, జనన మరణాలు దాన్ని బాధించలేవు. దానికి ఆద్యంతాలు లేవు. అది స్వతంత్రమైనది. పరావర్తనం చెందిన అంటే రంధ్రంలో నుంచి వచ్చే సూర్యకిరణాల్లోని అత్యంత సూక్ష్మ కణం కన్నా సూక్ష్మంగా ఉండే అణువు కన్నా కూడా అత్యంత సూక్ష్మమైనది. ఆ ఆత్మని గురించి అంచనా వేశారు. పెద్దవాటిలో కల్లా పెద్దది బ్రహ్మాండం. కానీ ఆత్మ దానికన్నా కూడా పెద్దది అని కూడా ఊహించరు. అయితే ఇదంతా సాపేక్షం, అంటే అంచనా వేయటానికి చేసిన కల్పన. వాస్తవానికి ఆత్మ కొలమానానికి అతీతమైనది. సూక్ష్మతలో సూక్ష్మం కన్నా సూక్ష్మము, స్థూలతలో స్థూలం కన్నా స్థూలము. ఆత్మ విషయంలో నామరూపాలనేవి ఉపాధులు అని తెలుసుకోవాలి. అది సదా పరిపూర్ణము, ఉపాధిరహితము అయి ఉంది. సహజంగా ప్రాప్తింప గలదిగా ఉంది. ఓంకార ప్రతీక ఉన్న బ్రహ్మే దాని మూల స్వరూపం. బ్రహ్మజ్ఞానాన్ని ఎలా ప్రాప్తింప చేసుకోవాలి? బ్రహ్మజ్ఞాన మార్గం కఠినమైనది. అందరికీ అది సరిసమానంగా సులభతరం కాదు. దానికోసం అభ్యాసము, శ్రమ చేసి ఎముకలను అరగదీయవలసి ఉంటుంది. ఉత్తమ అధికారులైన వారికి బ్రహ్మజ్ఞానం ఏ అడ్డంకులు లేకుండా సహజంగా ప్రాప్తిస్తుంది. మధ్యమాధికారులు నిర్దేశించిన పద్ధతిలో మెల్లమెల్లగా పోవలసి ఉంటుంది. ఒకరు ఆకాశ మార్గంలో పోతారు, ఒకరు సక్రమంగా మెట్లెక్కిపోతారు. అయితే అధికారులు కాని వారు మాత్రం ఈ బ్రహ్మను తెలుసుకోవటానికి వ్యర్థంగా శ్రమిస్తారు. బ్రహ్మప్రాప్తి కోసం ఈ 2 అధ్యాయాల్లో ఈ క్రింద ఉపాయాలు చెప్పబడ్డాయి. అవిద్య నుంచి ఈ సంసారం ఉత్పన్నమవుతుంది. దాని నుంచి విడుదల చేసే సాధన అంటే బ్రహ్మ, ఆత్మ ఈ 2 ఒకటే అన్న వృత్తి కలగాలి. విషయాలు, సంకల్పాలు లేని శూన్యమైన స్థితి కలిగి అహం బ్రహ్మాస్మి అనే వేదాల మహావాక్య అవృత్తితో బుద్ధికి అలాంటి ప్రవృత్తి కలిగినప్పుడు గురువచనాలు, శాస్త్రాలు చెప్పిన దానిలోని వాస్తవికత ఖచ్చితంగా పట్టుబడి మనసు, శరీరాలకు కర్మలు చేయాలన్న ప్రవృత్తి ఆగిపోయినప్పుడే ఆత్మను పూర్తిగా గుర్తించగలం. వాణి మొదలైన సమస్త ఇంద్రియాలను లయం చేయాలి. మనోనిశ్చయాన్ని దృఢతరం చేయాలి. తరువాత ఆ మనసుని కూడా లయం చేసి బుద్ధిని పట్టుకోవాలి. ప్రకాశరూపమైన జ్ఞానాన్నిచ్చే బుద్ధి దగ్గర మనసుని ఏకాగ్రం చేయాలి. మనసుతో పాటు ఇంద్రియ సమూహమంతా ఒక బుద్ధికి స్వాధీనమవుతుంది. మట్టి కుండకు అధికారణం మట్టి అయినట్లే ఇంద్రియాలకు బుద్ధి. అది అలాగే వాటిలో వ్యాపించి ఉంటుంది. మనసుతో పాటు ఇంద్రియాలన్నింటా వ్యాపించి ఉండే బుద్ధిని మహతత్వంతో అంటే సమష్టి సర్వవ్యాపకుడైన ఈశ్వరునిలో విలీనం చేయాలి. మహాతత్వాన్ని ఆత్మకు సమర్పించాలి. అలా కలిపితే ఆత్మస్వరూపం నిశ్చయంగా తెలుస్తుంది. అప్పుడు ముత్యపు చెప్ప, మృగజలం, సర్పాకారం ఇవే కేవలం దృష్టికి భ్రమగా అవుతాయి. శ్రీ సచిదానంద సద్గురు సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय పరబ్రహ్మ ప్రతీక ప్రణవస్వరూప ఓంకారాన్ని సదా ధ్యానించాలి. ఇది వేదాలన్నిటికీ సారం. దాని కేవలం ఉచ్చారణతో దాని అంతరార్థం మనసుకి స్ఫురిస్తుంది. దాని ఆవర్తన మళ్ళీ మళ్ళీ అనడంతో బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. అంతఃకరణకి మల విక్షేప ఆవరణలనే 3 దోషాలుంటాయి. నిష్కామ కర్మలు చేస్తే మలం నిర్మూలమవుతుంది. ఉపాసనతో విక్షేపం ప్రక్షాళనమవుతుంది. ఆ ప్రకారంగా స్వకర్మ ఉపాసన చేస్తే చిత్తానికి పరిపక్వత వస్తుంది. మల విక్షేపాలు నశించి కేవలం ఆవరణ మిగిలి ఉంటుంది. సర్వ అనర్థాలకు బీజం ఆవరణ. జ్ఞానం ప్రాప్తించినప్పుడు సూర్యోదయం అవగానే నశించే అంధకారంలా ఆ ఆవరణ నశిస్తుంది. ఈ ప్రకారంగా జ్ఞానులు సస్వరూపంలో లీనమైతే వేదాంతాల్లో విద్వాంసులు వర్ణించిన సత్యము, జ్ఞానము, ఆనందము ఇత్యాది లక్షణాయుక్తమైన బ్రహ్మ స్వయంగా వారి వద్ద ప్రకాశిస్తుంది. కొద్దిపాటి అంధకారము, స్వల్పంగా వెన్నెల ఉన్న మసక చీకట్లో ఒక బాటసారి అరణ్యంలో పోతున్నప్పుడు విరిగిపోయిన చెట్టులో మిగిలిన మూడిని దొంగ అనుకొని వీటితో అక్కడే దాక్కుంటాడు. అతనికి ఇలా అనిపిస్తుంది, నేను ఒంటరిగా ఉన్నాను, నా దగ్గర డబ్బుంది. ఆ దొంగేమో దోపిడి దొంగలా తిష్టవేసి కూర్చున్నాడు. ప్రాణం మీద ఆశ సన్నగిలుతుంది. అదే దూరం నుంచి దీపప్రకాశం రాగానే మూడు నిజస్వరూపం ప్రకటమవుతుంది. బాటసారి భయం నశించిపోతుంది. తనకు అనిపించిన దొంగ అనే భావన భ్రాంతి అతనికి తెలుస్తుంది. శ్రేయస్సు అంటే సర్వ దుఃఖాల నుంచి సంపూర్ణంగా ముక్తులై నిత్య ఆనంద పరబ్రహ్మ పురుషోత్తమ్మని ప్రాప్తింప చేసుకునే ఉపాయం. శ్రేయస్సు అంటే భార్య, పుత్రులు, ధనం, ఇల్లు, వాకిలి, మాన మానవాన్మానాలు, యశస్సు ఇత్యాది ఇహపర లోకాల్లోని సుఖాలను అనుభవంలోకి తప్పించుకోవడానికి చేసుకునే ఉపాయం. శ్రేయస్సు వివేక రూపంగా ఉంటుంది, శ్రేయస్సు అవివేక రూపంగా ఉంటుంది. శ్రేయస్సు విషయం కేవలం విద్య, శ్రేయస్సు విషయం కేవలం అవిద్య. శ్రేయస్సు అజ్ఞానులకు ఇష్టం ఉండదు. శ్రేయస్సు తెలివిగల వారిని భ్రాంతిలో పెట్టదు. కాంతి కనకాలపై ఆకర్షణ, ఇంద్రియాలకు విషయాలపై ప్రీతి ఉండి వివేక వైరాగ్యాలు కలగనంత వరకు ప్రేయస్ అంటేనే ఇష్టం ఉంటుంది. పాలు నీరు కలిసి ఉన్నట్లుగా అలాగే ప్రేయస్సు శ్రేయస్సు ఒకచోట పెనవేసుకుని ఉంటాయి. వీటిని వేరు చేసి పాలను త్రాగే మానస సరోవరంలోని రాజహంసల దృఢ నిశ్చయం గల బుద్ధిమంతులు, వివేకవంతులు, అదృష్టవంతులు శ్రేయస్సు పట్లే ఆసక్తులై ఉంటారు. శ్రేయస్సుకి వెన్ను చూపుతారు. అయితే అదే మందబుద్ధుల విషయం చూడండి. శరీరము, పుత్రులు, ధనం, మాసం మొదలైన యోగక్షేమాలకు ఆకర్షితులై కేవలం ప్రేయస్సునే సాధిస్తారు. శ్రేయస్సు అంటే ఏమిటో, ప్రేయస్సు అంటే ఏమిటో ఈ రెండిటి గురించి తెలిసినప్పటికీ మానవ ప్రాణులకు స్వతంత్ర బుద్ధి ఉండటం వల్ల దానిలోంచి ఇష్టపడవలసిన దాన్ని నిశ్చయంగా గ్రహించవలసి ఉంటుంది. రెండూ ఎదురుగానే ఉండటం వల్ల వాటిలో సరైన దాన్ని ఎన్నుకోవడం కష్టం. ఎందుకంటే మానవుల మందబుద్ధి మీద విజయం సాధించి ప్రేయస్సు వాళ్ళని అంటుకుంటుంది. ప్రేయస్సుని పక్కకు జరిపి శ్రేయస్సుని ఆదరించడమే పురుషార్థం అవుతుంది. పురుషార్థం ఉదయిస్తే అప్పుడు పురుషులు తమ హితం కోసం సంసార చక్ర భ్రమణం నుంచి విడుదల కావటానికి యోగ్యమైన ఉపాయం సాధిస్తారు. అనాది అయిన అవిద్య లేదా మాయ ముచ్చపు చిప్ప మీదున్న వెండిలాగా లేదా మురగజలంలోని నీరులాగా పనికిరానిది. దాని మిథ్య అభాస రూప అవరోధాన్ని నశింపచెయ్యాలి. స్వప్నంలో బంగారు వడగళ్ల వర్షం కురుస్తుంది. అవసరానికి పనికొస్తాయని అనిపించి వాటిని ప్రయత్నపూర్వకంగా మరిన్ని పోగు చేసేటప్పటికీ మెలకువ వచ్చాక అవి లుబ్ధమైపోతాయి. అనుభవించినా లేదా అనుభవించని భోగాల వాసన ఉండటం, లేక ఆశ, ఉత్కంఠ లేక ఇచ్చ ఉండటం ఇవి నిరంతరం విఘ్నాలను తీసుకువస్తాయి. కనుక వాటిని సమూలంగా పెకలించి వెయ్యాలి. కామ క్రోధాలనే రెండు వృత్తులు జ్ఞానాన్ని ప్రాప్తింపజేయవు. శ్రవణ మనన సమాధులను భంగం చేస్తాయి. శృతి స్మృతులకి ఛేదించదగిన దుష్కర్మలలో సదా దొర్లుతూ ఉంటూ యోగ్యమైన కర్మ అంటే తెలియని వారు జ్ఞానులై ఉన్న
తమ హితాన్ని ఏం సాధించగలరు? అలాగే నిరంతరం అశాంతిగా ఉండి మనసు ఏకాగ్రంగా ఉండక ఇంద్రియాల గారాబంతో చిత్త క్షుబ్ధంగా ఉండేవారు జ్ఞానంలో పరిపూర్ణులు కాలేరు. సంసారంలో ఉండని లేదా మోక్షప్రాప్తి కోసం ప్రయత్నిస్తూ ఉండని చివరకు మనం ఏదో రకమైన ధ్యేయం వైపే వెళ్ళాల్సి ఉంటుంది. కనుక నీ శరీరానికి రథానికి నీవు యజమానివి. నీ బుద్ధిని ఆ రథానికి సారథిగా చేసి నువ్వు హాయిగా కూర్చో. అప్పుడు విషయాలనే మార్గంలో వచ్చే అనేక వికట పరంపరలను దాటమని సారథికి చెప్పు. మనసనే కళ్ళెంతో 10 ఇంద్రియాలనే విశృంఖలమైన గుర్రాలను స్వాధీనం చేసుకో. గుర్రాలు ఒకవేళ ఇష్టమొచ్చినట్టు పరిగెత్తినప్పటికీ కళ్ళెంతో వాటి స్థానంలో పెట్టు. సారథి తెలివైనవాడు, చురుకైనవాడు, నిపుణుడు అయి ఉంటేనే గుర్రాలు చక్కగా నడుస్తాయి. అయితే ఒకవేళ ఒకవేళ సారథి మనసుకే కళ్యాణికి ఆధీనమై ఉంటే అవి శక్తిహీనమవుతాయి. ఎక్కడ బుద్ధి వివేకమనే సారథిగా అవుతుందో, ఎవరికి మనసుపై ఆధిపత్యం ఉంటుందో, ఎవరి చిత్తం ఏకోన్మల ఏకోన్ముఖమై ఉంటుందో వారికే పరమ పదవి ప్రాప్తిస్తుంది. ఇతరుల మార్గంలో అలసిపోతారు. వివేక వైరాగ్యాలను జతకలుపుకున్న వారు మూర్ఖులు లేదా బండరాళ్ళు అయినప్పటికీ వారికి సంసార సాగరం అవరోధం కాదు. భగవంతుని ఐశ్వర్యం 6 గుణాలతో ఉంటుంది. అందులో వైరాగ్యం అనేది మొట్టమొదటి నిజమైన ఐశ్వర్యం. గొప్ప అదృష్టవంతులకి అది ప్రాప్తిస్తుంది, ఇతరులకు దొరకదు. శాస్త్రాలతో యోగ్యమని నిశ్చయింపబడిన కర్మలు చేయకపోతే చిత్తశుద్ధం కాదు. చిత్తశుద్ధి కలగనంత వరకు జ్ఞానం ప్రాప్తించదు. కనుక కర్మలే జ్ఞాన ప్రాప్తికి మూల కారణం. నిత్య నైమితిక కర్మలను ఆచరించడంలో చిత్తమాలిన్యం ప్రక్షాళనమైపోతుంది. ఆ ప్రకారంగా శుద్ధమైన చిత్తంలో శమము, ధమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, తృప్తి అనే సాధన సంపత్తి ఉత్పన్నమవుతాయి. వాటికే ముక్తి ప్రాప్తిస్తుంది. జీవుడి అజ్ఞానమనే ఈ వృత్తే అతని సంసారం వైపు ప్రవృత్తం చేస్తుంది. ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తరువాత అదే జీవుడు సంసారం నుంచి నివృత్తి అయిపోతాడు. ఆత్మను నిజంగా తెలుసుకున్న వారికి అహంభావం అణుమాత్రమైనా ఉండదు. ధర్మాధర్మాలుండవు, శుభాశుభాలుండవు. వారికి సంసారంలోని హితాహితాలతో ఏం పని? ప్రవృత్తి వద్ద శత్రువులు మిత్రులు ఉంటారు. నివృత్తి విశేషం ఏమిటంటే నేనే సర్వత్రా ఉన్నాను అన్న భావంతో చూడడం వల్ల అక్కడ శత్రుత్వం మిత్రుత్వం అనేవి ఉండవు. అలాంటి మహాసుఖం ముందు పాపం, శారీరక మహాదుఖాలనగా ఎంత మహాసుఖం ఇష్టమైనప్పుడు ఐహిక సుఖాల కోసం ఎవరేరుస్తారు? ఐహిక దుఃఖాలనే పర్వతం వారి మీదకు ఒరిగినప్పటికీ కేవలం ధైర్యమనే ఆ పర్వతరాజు లేశమంతా కూడా చలించడు. అద్దం అద్దంలో ప్రతిఫలించే ముఖ ప్రతిబింబంలాగా ఆత్మ యొక్క స్వప్న దర్శనంపై కోరిక పెట్టుకునే వారికి క్రింది ఈ పృథ్వీ లేదా పైన పరబ్రహ్మలోకం ఇవి తప్ప మూడో ప్రదేశం ఉండదు. యజ్ఞం చేయడంతో దేవతలకి తృప్తి కలుగుతుంది లేదా పితృలోకం ప్రాప్తిస్తుంది. కర్మఫలాలను అనుభవించగల లబ్ధి కలుగుతుంది. అందుకే ఆత్మజ్ఞానం లభించదు. గంధర్వ, మహా, జన, తప, సత్యలోకాల్లోని ఆత్మదర్శనం ఎంత అస్పష్టంగా ఉంటుంది. కనుక ఆత్మదర్శనంపై ఆసక్తి ఉన్నవారు భూలోకాన్ని, ఈ భూమి మీద ఆయుష్ని కోరతారు. ఎందుకంటే ఇక్కడ చిత్తశుద్ధి కలుగుతుంది. అర్థం లాంటి నిర్మల బుద్ధి ప్రాప్తిస్తుంది. అందులో శుద్ధము పవిత్రమైన ఆత్మస్వరూపం ప్రతిబింబిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ గురుజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिन कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Baba
సాయి